హలో అందరికీ. రెండంటే రెండే ఆలుతో మంచి బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, దీన్ని స్నాక్స్ అయినా అనొచ్చు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు, ఏం చేయాలా అన్న కంగారు ఉండదు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుతో చేసిన పరోటా ఇది చాలా ఈజీ వేలో చూపించాను మీకు నేను. ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఫుల్గా మంచిగా అర్థమవుతుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకా ముందుగా నేను ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి 1 కప్ మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను నేను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే 2 కప్పుల గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం హాట్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. కూల్ వాటర్తో మాత్రం కలుపుకోకూడదు. మనం ఏ పిండినైనా ఇలా హాట్ వాటర్తో కలుపుకోవడం వల్ల మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి, చపాతీలైనా ఇలా పరోటాలైనా. కాబట్టి హాట్ వాటర్తో మాత్రమే ఈ పిండిని కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మంచిగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేసి లూజ్ అయిపోయినా పిండి చేయడం కష్టం అయిపోతుంది. కాబట్టి మనం చపాతీ పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అంత సాఫ్ట్గా కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇలా మనం ప్రెస్ చేస్తూ చాలాసేపు కలుపుకుంటే మనకి మంచిగా ఇలా సాఫ్ట్గా అయిపోతుంది పిండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. అప్పుడు ఇంకా సాఫ్ట్గా అవుతుంది పిండి. మనం ఇలా పరోటా చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా ఆయిల్ వేసి ప్రెస్ చేస్తూ కలుపుకొని ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. అక్కడలోపు నేను 3 ఆలుగడ్డల్ని ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇలా గ్రేటర్ని తీసుకొని ఇలా తురుముకోవాలి. ఆలుగడ్డలు 80% ఉడికితే చాలు, మరీ మెత్తగా కూడా ఉడకనివ్వకూడదు. ఉడికితే మొత్తం ముద్దలా అయిపోతుంది. కాబట్టి ఒక 80% ఉడకనివ్వండి. కుక్కర్లో వేస్తే ఒక్క విజిల్లో ఉడికిపోతుంది ఆలు. అలాగే మనం ఇంకా స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లోకి కాస్తంత ఆయిల్, అలాగే ఆవాలు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కల్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. మనకి ఇక్కడ ఆనియన్ మంచి కలర్ వస్తేనే పరోటాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేగనిచ్చి తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అందులోకి కాస్తంత పసుపుని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు మనం పక్కకి కరివేపాకుని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కరివేపాకు, అలాగే కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కలెమాక్, కొత్తిమీర మాత్రమే యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం పెప్పర్ పౌడర్ని కూడా లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి కాస్తంత కారాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే టేస్ట్కి సరిపడంత ఉప్పు, అలాగే పెప్పర్ పౌడర్ని వేయడం వల్ల మనకి పరోటా అనేది చాలా బాగుంటుంది టేస్ట్. కాబట్టి కాస్తంత పెప్పర్ పౌడర్ని వేసి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఆలుగడ్డల్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి ఒక 1 మినిట్ సిమ్లో వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు మనం వేయించుకున్నా ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి మనం ఆల్రెడీ 80% ఉడికించుకొని ఉన్నాము. కాబట్టి ఒక 1 మినిట్ వరకు సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నామంటే ఇంకా మంచిగా సెట్ అయిపోతుంది ఆలు అనేది. ఇంకా 20% కూడా ఉడికిపోతుంది. కాబట్టి ఇంకా మరీ మెత్తగా అయితే ఆలు మనకి అంత బాగా అనిపించదు, ముద్దలా అయిపోయి ఇలా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా మనకి స్టఫింగ్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇంకా ఈ స్టఫింగ్ని చల్లారనిచ్చి ఒక బౌల్లోకి వేసుకొని పక్కకి పెట్టుకోండి. అప్పట్లోపు మనకి పిండి కూడా సెట్ అయిపోయింది. ఒక 10 మినిట్స్లో పిండి కూడా సెట్ అయిపోయింది. కాబట్టి పిండిని ఇంకా తీసుకొని మంచిగా ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇంకోసారి ప్రెస్ చేసుకున్నట్టు కలుపుకొని ఇంకా నేను చూపించిన విధంగా ఇలా రోల్లా చేసుకొని కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం చపాతీకైనా ముద్దలు చేయడం చాలా కష్టమైపోతుంది, లేట్ అవుతుంది. కానీ మీరు ఇలా స్ట్రైట్గా చేసుకొని ఇలా ముద్దలుగా కట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి.
ఇలా మనం కాస్తంత చపాతీ ముద్ద అనేది ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకంటే మనం తర్వాత కట్ చేసుకుంటాము, ఎక్స్ట్రా పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు కాబట్టి కాస్తంత పెద్ద ముద్దనే తీసుకోవాలి. ఇలా ముద్దలు అయినాయంటే సరిపోతుంది. నేను తీసుకున్న పిండికి ఒక 6 నుండి 7 పరోటాలు వచ్చాయి నాకు. ఇక్కడ అయినవి 5 పరోటాస్కి ముద్దలే, కానీ నాకు మాత్రం అది ఎక్స్ట్రా పిండి వస్తుంది కదా, దానివల్ల నాకు 7 పరోటాలు అయినాయి. ఇక్కడ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు ఈ పరోటాలని. నేను చూయించిన విధంగానే అని ఏం లేదు. ఇలా పొడి పిండిని అంటించుకొని చపాతీలాగా మనం చేసుకోవాలి. చపాతీ అంత మరీ లావుగా చేసుకోకుండా కాస్తంత పల్చగా వచ్చేలాగా చూసుకోండి. ఇలా మనం చపాతీ చేసినట్టుగానే కానీ కాస్తంత పల్చగా చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది ఈ పరోటా రెసిపీ అనేది. మనం బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలా అని ఆలోచించకుండా మార్నింగ్ లేవగానే టకటకా చేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ పిండి తడుపుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ పిండినైనా సరే తీసుకొని మార్నింగ్ మనం ఇలా చేసేసుకోవచ్చు ఈజీగా. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇంత పల్చగా చపాతీ ఉంటే చాలు. ఇంకా చపాతీని పెట్టేసుకొని మనం ముందుగానే చపాతీలని పెట్టేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇలా మనం స్టఫింగ్ని మధ్యలో పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ వరకు మనం స్టఫింగ్ పెట్టామంటే ఒక్క చపాతీలో సరిపోతుంది స్టఫింగ్ అనేది. ఇలా తీసుకొని ఇంకొక చపాతీతో మనం కవర్ చేసుకోవాలి. మీద కవర్ చేసుకొని ఏదైనా ఒక గిన్నెని తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. సపరేట్ ఆ చపాతీ ఈ చపాతీ సపరేట్ అవ్వకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఇలా ఎక్స్ట్రా పిండిని వేస్ట్ చేయకుండా ఆ చపాతీ పిండిలోకి మనం కలుపుకోవచ్చు. ఇలా అయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఇంకొక చపాతీని తీసుకొని ఇలా స్టఫింగ్ పెట్టుకొని, స్టఫింగ్ మనం మరీ ఎక్కువ కూడా పెట్టకూడదు. స్టఫింగ్ బయటకు వచ్చేలాగా మనకి ఎంత స్టఫింగ్ పడుతుంది అనుకుంటే అంతే స్టఫింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇలా ఇంకొక చపాతీతో కవర్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంతే అని కాకుండా మనం ఒక చిన్న ప్లేట్ని తీసుకొనైనా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఇలా ఒక్కసారి ట్రై చేయండి. పరోటాలు ఇలాగే కాకుండా ఇంకొక వేలో కూడా చేస్తారు. అలా చేయడానికి రాని వాళ్ళ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ని మనం మరీ చపాతీ కాల్చినంత తక్కువ కాకుండా మరీ పూరీలు వేయించినంత ఎక్కువ కాకుండా ఇలా కాస్తంత వేసి మనం చేసుకున్న పరోటాని ఇందులో వేసేసుకోవడమే. ఆయిల్ మాత్రం మంచి హీట్గా ఉండాలి, అప్పుడే మనకి చాలా తొందరగా అయిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పీల్చదు, చాలా తక్కువ ఆయిల్లో మనం ఈ పరోటాలని చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మనం చేసే ఈ పరోటాలకి ఆయిల్ ఎక్కువ పీల్చదు, కానీ ఒకవేళ మడత పడింది అనుకుంటే పరోటా లోపల ఆయిల్ ఉండిపోతుంది అలాగే. కాబట్టి మనం మడత పడకుండా ఎక్కడ విరిగిపోకుండా మెల్లిగా చేసుకోవాలి ఈ పరోటా అనేది. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది పొంగుతూ. చూసారా ఎంత బాగా పొంగిందో నా పరోటా. ఇలా మీకు కూడా కావాలి అంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసుకున్నారంటే ఈజీగా పరోటాలు రెడీ అయిపోతాయి. కాబట్టి మెల్లిగా చేసుకోండి. అలాగే ఇలాంటి ఈజీ రెసిపీస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.